మహాకవి, ప్రజాకవి అందశ్రీ గారి మరణం కేవలం ఒక తెలుగు జాతికే కాదు, యావత్ ప్రపంచ పీఠ ప్రధానికానికి కూడా తీరని లోటు. ఆ మహానుభావుడు కాలం చేశాడు. మనందరికీ ఒక బాధ్యత అప్పచెప్పి మరీ వెళ్ళాడు. పీడితుల పక్షాన్ని నిలబడండి, అణగారిన వర్గాలతోనే ఉండండి, వాళ్ళ గొంతుగా నిలబండి, వాళ్ళ కోసం గట్టి కట్టండి, వాళ్ళ కోసం ఆడండి, వాళ్ళ కోసం పాడండి అని చెప్పి మరీ దివికేగాడు. అందశ్రీ గారు నా ఊరు ముందర సినిమాలో చూడా సక్కాని తల్లి చుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగా మల్లి నా తల్లి పాలా వెళ్ళి మళ్ళీ జనమంటూ ఉంటే చూరమ్మో తల్లి నీ కడుపున పుడతా మాయమ్మ అన్న ఏం పాట రాశాడు మహానుభావుడు. కుల వృత్తుల గురించి, చెమట సౌందర్యం గురించి, చెమట గొప్పతనం గురించి, అణగారిన వర్గాల గురించి, బరుగుపడిన వర్గాల గురించి ఎంత గొప్పగా చెప్పాడు ఆ మహానుభావుడు పాటలో. ఆ పాట కానీ నా ఎర్ర సముద్రం సినిమాలో మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు, ఏడను ఏడను ఎక్కడో ఎక్కడో ఒక్కడే ఒక్కడు ఏడ ఉంటాడు దాని కంటికి కనరాడు, మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు అంటూ మానవత్వ విలువల గురించి, మానవీయ కోణం గురించి అమోఘంగా చెప్పాడు. మాయమైపోతున్నాడు మనిషి అంటూ ఆయన మాత్రం మాయమైపోయాడు. అందశ్రీ గారు అన్నట్టు మనుషులు మాయమైపోవాలి, మానవత్వంలో ఉన్నారు కాబట్టి అందశ్రీ గారి యొక్క మరణం గురించి ఎంతమంది బాధపడుతున్నారు. ఈవేళ ఆయన గురించి అందరూ కూడా జోహార్ అర్పించడానికి వచ్చారు. ఆ మానవత్వం ఉన్న మనుషులకి, ఆ మానవీయ కోణం ఉన్న మనుషులకి నా శిరస్సు గురించి దండం పెడుతున్నాను. అలాగే నా సినిమా వేగు చుక్కల్లో సినిమా ఏం పాట రాశాడు, ఆధ్యాత్మికతో కూడుకున్న అమోఘమైన పాట రాశాడు. పంచభూతాలు గొప్ప అని చెప్పాడు, అమ్మ ప్రకృతి గొప్ప అని చెప్పాడు. కొమ్మ చెక్కితే బొమ్మరా కొలిసి మొక్కితే అమ్మరా అదికే ఇది పాదురా కాదంటే ఏదీ లేదురా. ఏం ఫిలాసఫీ. సో నా 3 సినిమాల్లో ఈ 3 పాటలు పాడడం కాదు, రాసి నాకు ఇచ్చినందుకు, ఆ చిత్ర విజయాలకి ఆయన ఎంతో దోహదం చేసినందుకు సభాముఖంగా మీ పాత్రికేయ ముందు, మీ మీడియా ముందు ఆయన ఆత్మకు భగవంతుడు శాంతి చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.